అయితే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, దీపములన్నీ సంతోషించును గాక. చాలు, నేను కూడా కొన్ని మాటలు పంచుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ మందిరమును ఇలా చేయాలని చాలా ఆశతో ఎదురు చూశాను. చాలా పరిస్థితులు చేయగలనా చేయలేనా, అవుతుందా మన వల్ల అవదానికి బరిలోకి దిగిపోయాం. ఏమీ లేకుండానే దేవుడు ఎంతవరకు ముందుకు నడిపించాడు. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాలి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందించాలి. ఎంతకాలం మట్టి నేల మీద ఆరాధిస్తాం ప్రభు అని చెప్పి ఏదేమైనా వేరే వాళ్ళ డబ్బులతో దిగిపోయాను. దేవునికి స్తోత్రం. వేరే వాళ్ళ డబ్బులు నా చేతిలో ఉండి దిగిపోయాను. దేవుడు అన్నీ ఆయన ఆటికాటికే సమకూర్చేశాడు. దేవుడు ఏదైనా సమకూర్చగలవాడని మనం విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు దిగుతామో దేవుడు అన్నీ మేలుకరంగా మారుస్తాడు. మన సంఘస్థులో కొంతమంది బిడ్డలు ఇందులో పాలు పంపులు పొందారు. దగ్గరుండి అన్నీ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేశారు. చాలా సంతోషం అనిపించింది. పేర్లు ఎందుకు చెప్పనంటే పేర్లు చెప్తే ఇక్కడే కలుగుతుంది దీవెన. అక్కడి నుంచి వారి కుటుంబాల మీదకి దేవుడు ఆశీర్వాదాలు పంపించును గాక. కాబట్టి ఇంకా కొంచెం కొరతలు ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన మాత్రమే చేయండి. ఎందుకంటే నాకు అడగడం ఎప్పుడు అలవాట్లేదు. అంతే ఉండి ఇంతే ఉండి ఇంతే ఏంటి అని చెప్పడం నాకు రాదు. ఏదేమైనా ప్రార్థన చేయడమే నాకు వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఇంకా ఉన్న కొరతలు కూడా యేసు నామములో వచ్చే నెలలో తీరిపోవును గాక. కాబట్టి మనం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలను తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళలో తండ్రి, రెండవ సర్వీసులో నాకు ఆనందాన్ని ఇవ్వడానికి మరొకసారి నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యమునిచ్చినందుకు స్తోత్రాలు. నా నోటిలో తండ్రి ఇదిగో మాట ఉన్నంత వరకు నీ సువార్తను ప్రకటించాలని నా కోరికను సిద్ధింపచేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు. రాత్రికాల సమయంలో నన్ను వాడుకున్న దేవుడవు తండ్రి, ఉదయకాల సమయంలో నన్ను వాడుకున్న దేవుడవు తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళలో కూడా తండ్రి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న వీరికి తెలియవలసిన వర్తమానములు నీవు అనుగ్రహించండి. నీ కృపలో ప్రభా మేలైన దీవెనలను బిడలకు దయచేయండి. నీ మహిమ కార్యములను జరిగించి నీ చిత్తాన్ని మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. సమయము 1:08 అయింది. 2 మనము చివరి ప్రార్థన ముగించేటట్లుగానే మాట్లాడతాను. మినిమం ఒక 40 నిమిషాలు వాక్యాన్ని మాట్లాడి మనం ముగించుకొని ప్రభు బలలోనికి వెళ్దాం. చాలా శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనలో కొత్త అభిప్రాయాలు ప్రారంభిస్తూ ఉండాలి, కొత్త ఆలోచనలు మనలో కలుగుతూ ఉండాలి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే, దేవుని రాకడ కంటే ముందు జరిగే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఏం తెలుసుకోబోతున్నాం? దేవుని రాకడ కంటే ముందు జరగబోయే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అవి ఎవరి కోసం జరగబోతున్నాయి, ఎందు నిమిత్తం జరగబోతున్నాయి, ఆ సమయాలు ఎలా ఉంటాయి అని మనం వాక్యము ద్వారా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. అందుకనే ఈ యొక్క దావీదు కూడా రాస్తున్న ఈ కీర్తనలో మాట చెప్తున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును, ద్వీపములన్నీ సంతోషించును. ద్వీపములంటే ఏమిటి? ద్వీపములంటే ఏమిటి? ద్వీపము దేనికి సాదృశ్యం? వెలుగుకు సాదృశ్యం. దేవుడు ఎవరిలో ఉదయిస్తే వారిలో వెలుగు కలుగుతుంది. చీకటి గల చోట్లను వెలుగుగా మార్చేవాడు దేవుడు. అంటే చీకటితో నిండిపోయిన ఈ దేహాలను వెలిగించేవాడు దేవుడై ఉన్నాడు. అందుకని ఈ దావీదు మాట్లాడుతున్న ఈ కీర్తనలో మాట ఏముందయ్యా అంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక.
అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అంటే వెలిగించబడిన వారి కోసం మాట్లాడుతున్న మాట ఇది. ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే మారు మనసు కలిగి, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయుచున్నారో వారికి కలుగుతున్న అభిప్రాయం ఏంటంటే, భూలోక నివాసులారా ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. అంటే మనమే ఎవరం? రక్షణ పొంది దేవుని విషయాలను తెలుసుకొని, దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుని ఆలోచనలకు దగ్గరగా వెళ్తున్న మన భవిష్యత్తును మనమే వెలిగించుకోబోయాం కనుక, వెలిగించబడిన వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సంతోషముతో నింపబోతున్నాడు. అర్థమవుతుందా? అంటే భూలోకములో ఎవరు ఆనందిస్తారంటే వెలిగించబడిన వారు ఆనందిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే ర్యాప్చర్ అని దీనికి పేరు పెడతారు. ఏంటి ర్యాప్చర్ అంటే? మేఘముల మీదకి వచ్చి దేవుడు ఏం చేయబోతున్నాడంటే రెండవ రాకడకు ముందు పరిశుద్ధులను మాత్రమే తీసుకువెళ్ళబోతున్నాడు. అర్థమవుతుందా? ఎవరిని తీసుకువెళ్ళబోతున్నాడు? పరిశుద్ధులను మాత్రమే తీసుకువెళ్ళబోతున్నాడు. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టండి. వాక్యం అనేది చాలా విలువైంది. ఎందుకని చెప్తున్నానంటే, ఎంత ఆసక్తితో వాక్యాన్ని బోధిస్తున్నానో మీకు అర్థం అవ్వాలని తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ 2వ వచనంలో చెప్తున్న మాట, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారముగా ఉండునంట. అర్థమవుతుందా? మేఘాలు ఆయన చుట్టూ ఉన్నాయంట, నీతి న్యాయములు ఆయన సింహాసనము చుట్టూ ఉన్నాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మన జీవితాల్లో నీతి న్యాయాలు అనేవి ఉండాలి. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన సింహాసనము చుట్టూ నీతి న్యాయములు ఉన్నాయి. ఆయన నీతి న్యాయములకు వారసుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నీతి న్యాయములకు వారసుడై ఉన్నాడు గనుక ఆయన బిడ్డలని రక్షణ పొందిన మనము కూడా ఏం చేయాలి? నీతి న్యాయములను జరిగించాలి. మనము చూసినట్లయితే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనము చుట్టూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా చక్కని వివరణ దావీదు సెలవిస్తున్నాడు. యెహోవా రాజ్యము చేయబోయే కాలం రాబోతుందంట. ఏం రాబోతుంది? యెహోవా రాజ్యము చేయబోయే కాలం రాబోతుంది. అది ఏ కాలం అంటే మన కాలమే. అర్థమవుతుందా? అది ఏ కాలం అంటే మన కాలమే అయి ఉండొచ్చు. ఎందుకని? జరుగుతున్న ఆ విశేషమైన క్రియలన్నిటిని బట్టి, భూమి మీద జరుగుతున్న విధానాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే ఇవన్నీ మన కాలంలోనే జరగవచ్చు. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలంటే నీతి న్యాయముల చుట్టూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము యథార్థమైన త్రోవలో నడవాలి. చూడండి, ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రాకడ వస్తాదని ఎంతగా చూస్తున్నామో, ప్రభు రాకడ వస్తే అంతే భయంకరమైన రోజులు వస్తాయని కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ప్రభు రాకడ వస్తాదని ఎంతగా ఎదురు చూస్తున్నామో అంతకంటే భయంకరమైన రోజులు ఆయన రాకడలో ఎత్తబడకపోతే గనక మనము చాలా కఠినమైన బాధలు పొందుతామని గుర్తించుకోండి. దేవుడు ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాడు? సంఘానికి కావలసిన హెచ్చరికలు దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘములో యథార్థత పోయింది, సంఘములో నీతి పోయింది, సంఘములో మోకాళ్ళ మీద అనుభవాలు పోయాయి. ఏం జరుగుతున్నాయి అంటే సుఖభోగాలు సంఘంలో ఏర్పడిపోయినాయి. ఎలా ఏర్పడిపోయినాయి అంటే సేవకుడే కష్టపడి దేవుని కొరకు ప్రార్థించండి, ఎత్తబడి గుంపులో మనం చేర్చబడాలంటే కన్నీటితో విత్తండి అని చెప్పే రోజులు వెళ్ళిపోయినాయి. ఏం కావాలయ్యా అంటే ఇంటిలో అద్భుతాలు, ఇంటిలో ఆశీర్వాదాలు, ఇంటిలో కుటుంబాలు చక్కగా ఏ అప్పులు బాధలు లేకుండా, సమస్యలు లేకుండా సుఖముగా తిని పడుకోవడాలు నేర్పించబడిపోతున్నాయి. అయితే మనకి అది కుదరదు.
ఏం కావాలి అంటే మన జీవితాల్లో నీతి యథార్థతల చుట్టూ మన హృదయం తిరుగుతూ ఉండాలి. నేను ఏది చేస్తున్నానని పసిగట్టే మనస్సు మనలో ఉండాలి. నేను ఏమి కలిగి జీవిస్తున్నానని తెలుసుకునే విధానం మనలో ఉండాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వాక్యం విన్నప్పుడే దాని విషయాలు, దాని మర్మాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే సేవకుడు ఏం బోధిస్తున్నాడో నీకు అర్థం కాదు. అతని చెప్పే విషయాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే దాని మీద నీవు కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ సెలవిస్తున్న మత్తయి సువార్తలో సెలవిస్తున్న మాట చూద్దాం. 24-29 చదవము. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆ దినముల శ్రమ ముగిసిన తర్వాత వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇది కూడా దానియేలు దర్శనంలో కనబడిన మాటే. అర్థమవుతుందా? దానియేలు కూడా ఇటువంటి దర్శనం కలిగింది. యేసుక్రీస్తు కూడా స్వయాన దాని గురించి వివరణ ఇచ్చేస్తున్నాడు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ముందు ఏమవుతుందంటే శ్రమలు ముగించబడతాయి. ఏమవుతాయి? శ్రమలు ముగించబడతాయి. మనం అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వచ్చే శ్రమలు ఇప్పుడు కలుగుతున్న వాటికంటే చాలా భయంకరమైనవి. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చే వాటి శ్రమల కంటే దానికి 1000 శ్రమలు ఉండొచ్చు. మీరు తక్కువ లెక్కేసుకుంటే, మనం ఇప్పుడు ఆలోచించే 100 శ్రమలు అనుకుంటే దానికి రెట్టింపు 1000 శ్రమలు ఉంటాయి యేసుక్రీస్తు రాబోతున్న దినాల్లో. అయితే వాటిని తట్టుకోవడానికి మాత్రం దేవుడు నీతి యథార్థతల చుట్టూ తిరిగిన వారికి శక్తినిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అక్కడ చెప్తున్న మాట చూడండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశ నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇప్పుడు ఆలోచన చేస్తే కరోనా విషయంలోనే మనము మూసేసుకుని కూర్చున్నాం. బయటికి వెళితే ప్రమాదం, పిల్లల్ని బయటికి పంపిస్తే చాలా భయంకరం, రోగం ఒక్కడికి వస్తే ఇంటి అందరికీ వచ్చేద్దని భయం. ఆ కాలంలో రోగం రానివాడంటూ ఉండడు. ఆ కాలంలో ధనవంతుడికి శ్రమ, ఆ కాలంలో ఉద్యోగుడికి శ్రమ, సంపాదించే వాడికి శ్రమ, ప్రతి ఒక్కడికి శ్రమ. ఎందుకని? ఆ కాలము అంత భయంకరంగా ఉండబోతుంది. అందుకని అక్కడ మాట్లాడుతూ అన్నాడు, ఆ సూర్య చంద్రులకు చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతి నీడు, ఆకాశములో నక్షత్రాలు ఏమవుతాయంట? రాలిపోతాయి. ఆకాశములో నక్షత్రాలు రాలితే భూమి మీద ఎంత భాగం కొట్టుకుపోద్దో ఆలోచన చేయండి. ఈ మధ్యన మనకి కొన్ని న్యూస్లు వినపడుతూ ఉంటాయి. ఏమవుతుందంటే, ఇదిగో ఈ గ్రహం వెళ్ళి దాన్ని ఢీ కొట్టబోతుంది అని కొన్ని కాలాలుగా మనకి కేవలం కల్పనా కథలు వినబడుతున్నాయి. అయితే అవి జరగబోతున్నాయి అంటే జరగబోతున్నాయి. జరగకుండా సైంటిస్టులకి ఏది తెలియకుండా ఉండదు. అర్థమవుతుందా? సైంటిస్టులకి తెలియచిందంటే అది ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు ఎలా రాబోతున్నాడు, ఎందుకు ఆకాశ శక్తులు కదిలించబడబోతున్నాయి అంటే ఆయన చూడండి, అక్కడ చదువుతున్న మాట, అప్పుడు మనుష్య కుమారుడి 30వ వచనం, అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూచి భూమి మీద సకల గోత్రములందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అక్కడ మీకు అర్థమవుతుందా? దేవుని రాకడా అంటారా, లేకపోతే దేవుడు కనబడడం అంటారా? ఇప్పుడు చెప్పండి. దేవుని రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే దేవుడు సూచన కనబడుతుందని చెప్తున్నాడా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి, విశ్వాసంగా చెప్పాలి. అర్థమవుతుంది? అక్కడ రాసి పెట్టింది ఎవరు మాట్లాడతలేదు, ఒక్క ఆమె మాట్లాడుతుంది. అర్థమవుతుందా?
అక్కడ చూడండి, నేను చదువుతున్నా. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుంది, మహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద సకల జనులు సకల గోత్రములు రొమ్ము కొట్టుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కేవలం పరిశుద్ధులను మాత్రము తీసుకువెళ్ళడానికి ఎక్కడి దాకా వస్తున్నాడంటే ఆకాశము దాకానే వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి దాకా వస్తున్నాడు? మధ్యాకాశమునకు వస్తున్నాడు. ఎప్పుడు మధ్యాకాశమునకు వస్తున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఎప్పుడైతే సూర్యుడు చీకటిని కమ్ముతుందో, చంద్రుడు కాంతి తప్పుతుందో, నక్షత్రములు ఎప్పుడైతే రాలుతున్నాయో, వాటిని సూచించిన దినమున యేసుక్రీస్తు ఏమబోతున్నాడంటే మేఘారుడై రాబోతున్నాడు. అర్థమవుతుందా? ఆయన మేఘారుడై వచ్చి ఎవరిని తీసుకువెళ్తున్నాడో 31వ వచనం చదవండి, చూడండి. మరియు ఆయన ఆ గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేస్తారంట. అర్థమవుతుందా? ఇప్పుడు కీర్తనకారుడు ఏమన్నాడు? ద్వీపములు సంతోషిస్తాయి, భూలోక నివాసులారా. అమ్మ సరిగ్గా చదువమ్మా, ఫస్ట్ వచనం చదువు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించాలి, ద్వీపములారా సంతోషించండి. ఇప్పుడు ఎవరిని పోగేస్తున్నాడు? వెలిగించబడిన వారిని పోగేస్తున్నాడు. ఎవరిని పోగేస్తున్నాడు? పరిశుద్ధులను పోగేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చూసి రమ్ము కొట్టుకున్నారంట? ఎవరు చూసి రమ్ము కొట్టుకున్నారు చెప్పాలి? పోగు చేసిన వారిని కాదమ్మా, దేవుని రాకడను ఆకాశంలో చూసి ఇదిగో నన్ను రక్షించు, ఇదిగో నన్ను కాపాడు, ఆ జనాంగముతో పాటు నన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళి ప్రభువా అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? రొమ్ము కొట్టుకుంటున్నారు. అందుకనే ఏం సెలవిస్తుందయ్యా వాక్యం అంటే, లోతైన మర్మాలు దీనిలో దాగి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. లోతైన విషయాలు దానిలో దాగి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఈ ర్యాప్చర్ అనేది ఏంటంటే, మేఘాల వరకు దేవుడు వస్తాడంట, మేఘాల వరకు కనబడతాడంట. మేఘాల వరకు కనబడినప్పుడు ఎవరు చూస్తారంట? పరిశుద్ధులనేమో దేవదూతలు పోగేస్తుంటే ఎవరంట? సకల గోత్రములు వారందరూ, భూమి మీద రక్షించబడిన వారందరూ యెహోవా మేఘారుడై వచ్చుడు చూచి ఏం చేస్తున్నారంట? రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారంట. ప్రభువా నన్ను కాపాడువా, ప్రభువా నన్ను రక్షించవా, ప్రభువా నా జీవితానికి వెలుగునివ్వవా, ప్రభువా నా జీవితంలో సంతోషంనివ్వవా అని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడవడం ప్రారంభిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందన్న వారి స్తోత్రం చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అమ్మా చూడండి, ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే ఒక మంత్రి, ప్రధానమంత్రి మన దగ్గరకు వస్తున్నాడు. ప్రధానమంత్రి మన దగ్గరకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, చాలామంది వాళ్ళని కలుసుకోవాలని అనుకుంటారు, చాలామంది వాళ్ళని మీట్ అవ్వాలని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అతని దగ్గరికి అందరినీ పంపరు. ఎందుకు పంపరంటే అతని మీద ఏదైనా దాడి జరుగుతుందేమని. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరగా ఉంటారు, కానీ మిగతా వాళ్ళని రానివ్వరు. అలాగే యేసుక్రీస్తు వారు మేఘారుడై వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవదూతలు మాత్రం పరిశుద్ధులను మాత్రమే ఏర్పాటు చేసుకుంటాయి. ఎవరిని విడవబడతాదంటే, ఆయన రాజ్యంలో చోటు లేని వారికి అందులో చేర్చలేని వారి మాత్రం ఏమవుతారంటే విడవబడతారు. అర్థమవుతుందా? అందుకనే మనం ఆలోచన చేస్తే ఆయన మేఘారుడై రాబోతున్నాడంట. ఎలా రాబోతున్నాడు? ఆయన మేఘారుడై రాబోతున్నాడు, పరిశుద్ధులను మాత్రమే చూడబోతున్నాడంట. అర్థమవుతుంది? అందుకనే మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం కూడా చూస్తే మనతో మాట్లాడుతున్న మాట చూడండి. మార్కు సువార్త, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు,
ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుడు చూచెదరు. ఈయన కూడా అదే రాస్తున్నాడు, చూసారా? ఈయన కూడా అదే సెలవిస్తున్నాడు. ఎందుకు సెలవిస్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేసిన బిడ్డలకు సూచన కనబడతా తప్ప, ఇదిగో మారు మనసు పొందలేని వారికి, బాప్తీసం పొందలేని వారికి, వాళ్ళకి మాత్రం విడువబడే స్థానాల్లోనికి వెళ్ళిపోతారు. అందుకని ఈరోజు మనం ఏమవ్వాలంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనము చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీతి న్యాయములను ధరించుకొని దేవుని చుట్టూ తిరిగే హృదయాలు మనం ధరించుకోవాలి. ఎందుకని? దేవుని యొక్క రాకడ, రెండవ రాకడకు ముందుగా ఏం జరుగుతుందంటే, ఆయన మేఘారుడై మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళబోతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 1:7 చూస్తే మనం మాట్లాడుతున్న మాట చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:7 చూడండి. చూడండి, క్లారిటీగా చదవండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచి ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి, అర్థమవుతుందా? మరలా ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథంలో యోహానుకి చక్కగా నేర్పిస్తున్నాడు. ఇది క్లారిటీ ఇవ్వడానికి నేర్పిస్తున్నాడు. అంటే ఏమన్నాడంటే అక్కడ, ఇదిగో నేను మేఘారుడనై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు ఎక్కడి వరకు వస్తాడు? మేఘాల దాకా వస్తాడు. రెండవ రాకడ ముందు ఎక్కడి దాకా వచ్చి మనుషులను పోగేస్తాడు? మేఘాల దాకా వచ్చి దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో ఇంతకాలం నా కోసం కష్టపడ్డవాళ్ళు, ఇంతకాలం నా కోసం శ్రమ పడ్డవాళ్ళు, ఇంతకాలం నా కోసం ఇబ్బందులు పడ్డవాళ్ళు, హింసించబడ్డవాళ్ళు, నా పేరు చెప్తే కొట్టబడ్డ వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే పోగు వేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన మేఘారుడై రాబోతున్నాడు, ప్రతి నేత్రము ఏం చేస్తుందంట? ఆయనను చూస్తుందంట. మరి విడువబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆ సమయంలో ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. ప్రభువా నన్ను కాపాడవా, నన్ను కాపాడవా, నన్ను కాపాడవా అని రొమ్ము కొట్టుకుంటుంటే పరిశుద్ధులకు మాత్రమే అవకాశం ఉండి ఆయనతో ఉండడానికి వెళ్ళిపోతారు తప్ప, అప్పుడు ఏం జరుగుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అర్థమవుతుందా? అప్పుడు 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. అప్పుడు క్రీస్తు రాకడ జరగడం ప్రారంభిస్తుంది. వేవేల దూతలతో పరిశుద్ధులతో పాటు ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. అంటే ఎప్పుడు శ్రమకాలం అంటే వీళ్ళు 1000 ఏండ్ల శ్రమకాలంలో విడవబడతారు. 1000 ఏండ్లు ఏమవుతారు? శ్రమకాలంలో విడవబడతారు. మరి పరిశుద్ధులకి ఏం దొరుకుతుంది? సంతోషముతో తంబూరలతో ఆనందించడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే, యెషయాని తీసుకువెళ్ళేటప్పుడు ఒక మేఘమే వచ్చింది, రథములు మేఘములో నుండి వచ్చింది. 2 ప్రవక్తలు ప్రకటన గ్రంథంలో చనిపోయినప్పుడు వాళ్ళు మేఘారులై వెళ్ళిపోయారంట. చూడండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము వారితో చెప్పుట వారు విని, ఇది ఇక్కడ చూడండి, మేఘారులై పరలోకమునకు ఆరోహణమైపోయారంట. మేఘము వచ్చి వారిని తీసుకువెళ్తుంది. యేసుక్రీస్తు కూడా మేఘారుడై రాబోతున్నాడు మేఘముల మధ్యకి. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధులను మాత్రమే తీసుకువెళ్తాడు. ఈరోజు మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటే సరిపోదు, నువ్వు నీతిమంతుడు అనుకుంటే సరిపోదు,
నువ్వు యథార్థవంతుడు అనుకుంటే సరిపోదు, నీ జీవితంలో గొప్పవాడిని అనుకుంటే సరిపోదు. నువ్వెప్పుడు కూడా గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రభు బల్లలో చేతులు పెడుతున్నావంటే నీవు యథార్థపరుడువో కాదో ఆలోచన చేయాలి. యథార్థముగా నడుస్తున్నావో లేదో నీ జీవితాన్ని తెలుసుకోవాలి. రహస్యమైన కార్యాలను లెక్కపెట్టే దేవుడు నిన్ను క్లారిటీగా చూస్తున్నాడు. అయితే నీవు బహిరంగముగా మనుషులకు ఎలా కనబడుతున్నావో తెలియదు, కానీ ఆయన సింహాసనము చుట్టూ ఏమున్నాయంట? నీతి న్యాయములున్నాయి. ఆ నీతి న్యాయములు నువ్వు ఎప్పుడైతే తీసుకోగలుగుతావో దానిని బట్టి నువ్వేమవుతావంటే ఆశీర్వాదకరముగా మార్చబడతావు. దేవుని రాకడలో జనములను ఎలా అయితే పరిశుద్ధులను దేవుడు పోగేస్తున్నాడో ఆ గుంపులో నువ్వు కూడా లెక్కించబడతావు. అందుకని ఈ ర్యాప్చర్ అనేది ఎక్కడ వరకు జరుగుతుందంటే ఆకాశం మధ్య వరకు యేసుక్రీస్తు వచ్చి తన కొరకు కష్టపడ్డవారిని, తన కొరకు శ్రమ పడ్డవారిని, తన కొరకు గాయాలు పడ్డవారిని, తన కొరకు కన్నీరు కార్చి నా బంధకాల నుంచి విడిపించమన్న వారిని, తన కొరకు నోటిని కట్టుకొని, తన కొరకు దేహాన్ని కట్టుకొని, తన కొరకు చూపును కట్టుకొని, తన కొరకు నడవడికను కట్టుకొని, ఇంకొకరిని దూషించకుండా, ఇంకొకరిని అపహేళన చేయకుండా, ఇంకొకరికి అవమానం కలిగించకుండా, ఇంకొకరికి అన్యాయం చేయకుండా ప్రతిరోజు వారి వారి జీవితాలను కాపాడుకున్న పరిశుద్ధులను దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే నీతి న్యాయముల చుట్టూ నీ రోజులు తిరగాలి. ఈ రోజుల్లో నువ్వు ఒకడి కీడు తల పెడితే దాని వలన నీకు లాభం ఉండదు. వాడు కీడు అనుభవించడం వలన నీకేమైనా న్యాయమా? నీకేమైనా వస్తుందా? నీకేది రాదు. వాడు దీవించబడాలని ఎప్పుడు నీ ఆలోచన ఉండాలి. వాడు ఆశీర్వదించబడాలని నీ ఆలోచన ఉండాలి. వారు ఎప్పుడు దీవెనతో నడుస్తూ ఉండాలి. వారి కుటుంబం వర్ధిల్లాలనే ఆలోచన నీలో ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ నీలోకి వస్తాయో నీ కుటుంబం ఆశీర్వదించబడ్డం దేవుడు చేస్తాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీతి న్యాయముల చుట్టూ మన మనసు తిరిగినప్పుడు ఆయన గుంపులో చేర్చుకోవడానికి ద్వారాలు తెరుస్తాడు. అందుకని ఎప్పటికప్పుడు మనం వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి, యథార్థమైన వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ నెరవేర్చుతామో దానిని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు. 2 అంతస్తులు దాబ కట్టుకుంటే వాడు కట్టుకున్నాడు, వాడు దీవించబడ్డాడు, వాడు అలాగే వర్ధిల్లాలని కోరుకో. అంతేగాని వాడు ఎంత కట్టేశాడు, వాడు అంత కట్టేశాడు అనుకుంటే దాని వలన నీకు ప్రయోజనం లేదు. నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. మనం ఆశించకూడదు. వాడు దీవించబడాలని కోరుకోవాలి. హృదయపూర్వకంగా వారి కుటుంబం వర్ధిల్లాలని కోరుకోవాలి. హృదయపూర్వకంగా వారి భవిష్యత్తు రానున్న కాలంలో ఉన్నతముగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఎవరిని కోరుకుంటావో వారికి కోరుకున్న తలంపులే దేవుడు నీ వెనకాల వేస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు మనల్ని మంచి చేయమని కోరుతున్నాడు. ఆయన రాకడకు సంఘాన్ని సిద్ధపాటు చేయమని కోరుతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే రీతిగా మార్చమని కోరుతున్నాడు. అందుకనే మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయం 64వ వచనం. 26:64 ఇదిగో మొదలుకొని చూడండి, మరలా ఇక్కడ మాట్లాడుతుండే ఇదిగో మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడి వచ్చుట మీరు చూతురని చెప్పెను. అర్థమవుతుందా? ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధులను తీసుకువెళ్ళడానికి మేఘారుడినై రాబోతున్నాను. మిమ్మల్ని అందరినీ పరలోకానికి, నా కొరకు శ్రమపడ్డ వారందరినీ, నా కొరకు హింసపడ్డ వారందరినీ, ఎలా అయితే రక్షణ పొందిన తర్వాత నేను నిలబడలేకపోతున్నాను, బలహీనుడైపోతున్నాను, బాగుపడలేకపోతున్నాను, నేను నిలబడాలని దేవుని కొరకు ప్రయాస పడిన వారిని కూడా ఆ సమయంలో లెక్కేస్తాడంట. అర్థమవుతుందా? నిలబడాలని ఆలోచన వచ్చిన వారిని కూడా ఆ సమయంలో దేవుడు పరిశుద్ధుల గుంపులో లెక్కేస్తాడు. వాటి కొరకు జయించలేకుండా ఓడిపోతున్న వారిని కూడా పరిశుద్ధ గుంపులో లెక్కేస్తాడు. ఎందుకో తెలుసా? తనలో ఉన్న అభిప్రాయం దేవునితో నేను ఉండాలనే ఆలోచన ఉంది. అందుకని దేవుడు తన కార్యాలను నెరవేర్చే కాలంలో ఏం జరుగుతుందంటే ఆకాశ నక్షత్రాలు మనకు సూచనగా కనబడతాయి. కానీ ఆ సమయంలో మనకేమవుతుందో తెలుసా? అలవాటైపోతుంది. అయితే అలవాటైపోతున్న వాటి మీద మనం దృష్టి ఎలా పెట్టాలో తెలుసా? ఇది దేవుడు చెప్పిన ప్రణాళిక. దేవుడు చెప్పిన ప్రణాళిక. ఆకాశ నక్షత్రాలు కదిలించబడతాయి అన్నాడు, ఆకాశంలో శక్తులు కదిలించబడతాయని చెప్పాడు. ఇవన్నీ దేనికి సూచనంటే కనురెప్పపాట్లో రాబోయే వాడికి
చూచిన. అందుకని జకర్య గ్రంథంలో స్పష్టంగా అంటాడు, కడబోర మ్రోగగా జకర్య 13వ అధ్యాయం అనుకుంటామ్మా, 14వ అధ్యాయం చదువమ్మా. యెహోవా ఆ దినమున ప్రకాశమగుమనని అమ్మా మొదటి వచనం చదువమ్మా. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందుని యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. యాలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపడబడును, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవును. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధము కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే విజయాలు డోకాలో ముందుకు వెళ్ళిపోతున్నారో, కొంతకాలానికి వారు అపజయపాలు అవ్వబోతున్నారు, కొంతకాలానికి వారు ఓడిపోబోతున్నారు. ఇదిగో దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో, అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేస్తాడంట. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటే వాక్యం చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అక్కడ దేవుడు యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలీయులు పట్టబడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలో డోకా లేకుండా విజయాలు కలగట్లేదా? ఇశ్రాయేలీలో విజయం కలుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే వారి మీద యుద్ధం చేయబోతున్న ఆ రాజ్యాలన్నీ వారి మీద దాడి చేయబోతుండగా వాళ్ళందరూ పట్టబడతారంట. అప్పుడు కొంతమంది నిలబడతారంట. నిలబడిన వారు వాళ్ళందరి పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడంట. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు యుద్ధము చేస్తాడంట. అప్పుడు విజయ డోక ఎవరిదవుతుందంటే ఇశ్రాయేలీయులది అవుతుంది. అంటే ఇశ్రాయేలీయులు ఓడిపోయినట్లు కాదు, కానీ దేవుడే వాళ్ళను అప్పగించబోతున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను నా ప్రజలను కాపాడుకునే శక్తిని ధరించుకొని రాబోతున్నాను. నా ప్రజలు కాదు, వారు బలాన్ని బట్టి కాదు, వారు ఆయుధాలను బట్టి కాదు శత్రువులను జయించేది. వారు శత్రువులకు కూడా దేవుడు అప్పగించి నేనున్నానని ఆ ప్రజలకు దేవుడే వారికి తెలియచేసుకోబోతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆకాశములో శక్తులు కదిలించబడతాయి, నక్షత్రాలు రాలతాయి, 3వ మందిరం అనేది కట్టబడుతుంది. కట్టబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని రాకడ మేఘారుడై వచ్చుట ప్రతి నేత్రము చూస్తుందంట. ఏం చేస్తుంది? ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ప్రశ్న వేసుకుందాం. మనం ఏం చేస్తే ఎత్తబడతాం? మనం ఏం చేస్తే దేవుని రాకడలో సమకూర్చబడతాం, ఆ పరిశుద్ధుల గుంపులో చేర్చబడతాం? అందుకనే దేవుడు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి చదవండి, 9వ వచనం వరకు చదవండి. ఇక్కడ చూడండి క్లారిటీగా. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంట. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడతారంట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారి కనుకరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ మీరు ఫాలో అవుతే యేసుక్రీస్తు మేఘారుడై వచ్చుతున్నప్పుడు మీరు ఎత్తబడతారు. యేసుక్రీస్తు రాబోతున్న దినాల్లో నువ్వు కాలు రెగరేసుకుని దేవుని ప్రశ్నించవచ్చు. నేను ఇవన్నీ పోలి నడిచాను ప్రభా, నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు? రొమ్ము కొట్టుకోక్కర్లా. నువ్వు ఎక్కడున్నావో, ఏ ఇంట్లో ఉన్నావో దేవదూత వచ్చి నిన్ను పట్టుకుపోద్ది. అర్థమవుతుందా?
నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ మూలన ఉన్నావో, ఏ పని చేస్తున్నావో, ఏ పొలం గట్టులో ఉన్నావో, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ ఫ్యాక్టరీలో ఉన్నావో అనేది కాదు. ఆయన వచ్చాడంటే నిన్నే మొదట టార్గెట్ చేస్తాడు. ఎందుకని? నీలో ఇవన్నీ కలిగి జీవిస్తున్నావు కనుక. నీలో ఆకలేంటి? నీతిని నెరవేర్చాలని. నీలో ఆకలేంటి? కనికరము చూపాలని. నీలో ఆకలేంటి? సాత్వికముతో ఉండాలని. నీలో ఆకలేంటి? ప్రతి ఒక్కరిని ప్రేమించాలని. దేవుని కొరకు ఎంత హింస అయినా పడాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు గనుక, ఆయన మేఘారుడై వచ్చుట చూస్తావు గనుక దేవుడు నిన్ను కూడా తన పరిశుద్ధుల గుంపులో తీసుకువెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? నీతి న్యాయముల చుట్టూ దావీదు చెప్పినట్లుగా తిరగాలి. యథార్థమైన త్రోవలయందు మనము నడవాలి. ఏ వాక్యమైతే నీతో మాట్లాడుతుందో ఆ వాక్యము నిన్ను ఎలా బలపరుస్తుందో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితం ఏం చేసుకోవాలంటే దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. ఎందుకని అక్కడ చివరిగా చెప్పాడు, ఏం చెప్పాడు? నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అక్కడ మాట్లాడుతూ 11వ వచనంలో అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకును పూర్వమందున్న ప్రవక్తలను హింసించబడ్డారు. నింద వస్తే సంతోషించమంటున్నాడు, అవమానం వస్తే సంతోషించమంటున్నాడు. దానిని బట్టి నీకు ఘనత వస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు నిందలను బట్టి మనం ఎదుటివాడిని దూషిస్తే ఘనత వస్తుందా? అబద్ధములాడితే ఘనత వస్తుందా? కనికరం లేకుండా ఎదుటివాడిని శిక్షిస్తే మనకేమైనా వస్తుందా? అర్థమవుతుందా? కనికరం లేకుండానే చేశాడు. ఎవడు? ధనవంతుడు. ఏమయ్యాడు? రొమ్ము కొట్టుకున్నాడా లేదా? కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు చేయగలిగినంత చెయ్యి, నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు. ఎదుటివాడు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పొద్దు, ఉంచుకుని లేదని చెప్పొద్దు. నీ నోట దేవుడు మధురమైన మాటలను ఉంచాడు, కపటమైన మాటలను కూడా ఉంచాడు. ఏది పలికితే అది నీకే వస్తుంది. అర్థమవుతుందా? అందుకని మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరిశుద్ధ పట్టణంలోనికి మనం వెళ్ళాలంటే, పరిశుద్ధ బిడ్డలతో పాలు పంపులు పొందాలంటే ముందు ర్యాప్చర్ అనేది జరుగుతుంది. అంటే మేఘారుడై దేవుడు రాబోతున్నాడు. అందులో మనం కనబడాలంటే ఇవన్నీ మన జీవితంలో జరగాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనము దేవుని పట్ల నీతి న్యాయముల చుట్టూ తిరిగినప్పుడు జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుడు మేఘారుడై రాకడ కంటే ముందుగా మేఘారుడై రాబోతున్నాడు. రాకడ కంటే ముందుగా మేఘారుడై ఎవరిని తీసుకువెళ్ళబోతానికి రాబోతున్నాడు అంటే పరిశుద్ధులను మాత్రమే తీసుకువెళ్ళడని. ఎందుకని? పరిశుద్ధులకి సపరేట్లు అయిపోయింది. పరిశుద్ధంగా జీవించిన వాడికి సపరేట్లు అయిపోయింది. ఊరికే కాదు దేవుడు చెప్పిన వాక్యం. అప్పుడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు? వాళ్ళకు ఒక ప్రత్యేకమైన లైఫ్ను పెట్టేశాడు పరలోకమందు. వాళ్ళకి కావలసిన ఏర్పాటు, భూమి మీద ఏది లేదని బాధపడ్డారో పరలోకమందు అవన్నీ పెట్టేశాడు. అర్థమవుతుందా? భూలోకంలో సమాధానం లేదా, భూలోకంలో సంతోషం లేదా, భూలోకంలో కుటుంబంలో హింసలైనా ఇవన్నీ ఏమవుతుందంటే ఆ కుటుంబంలో పెట్టేశాడు. నువ్వెన్ని పడతావో ఇక్కడ పడు, అవన్నీ నీకు దీవెనకరం. నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో పడు, అవన్నీ నీకు ఆశీర్వాదకరం. ఎందుకని? దేవుడు నిన్ను తన పరిశుద్ధ పట్టణంలో చేర్చడానికి శ్రమలను నీ జీవితంలోకి అనుమతించాడు. శ్రమలు లేకుండా పరిచర్య లేదు, శ్రమలు లేకుండా ప్రవక్త లేడు, శ్రమలు లేకుండా అపోస్తులు లేరు, శ్రమలు లేకుండా కాపరి సేవకులు లేరు. అర్థమవుతుందా? కాబట్టి నీకు శ్రమ వచ్చిందంటే విశ్వాసివి కనుక శ్రమ వచ్చిందని దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని యొక్క చిత్తములో ఉన్నవాడివి గనుక, దేవుని యొక్క చిత్తములో ఉన్నదానివి గనుక నువ్వేం చేయాలంటే శ్రమ దేవుడు అనుమతించాడు, దీన్ని మొయ్యాలి. శ్రమ దేవుడిచ్చాడు, దీన్ని నేను అనుభవించాలి. శ్రమ దేవుడిచ్చాడు, నేను భరించాలి. ఇవన్నీ భరించగలిగితేనే అక్కడ ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందంట. అందుకని ఈ లోకంలో దేనిని చూసి భయపడద్దు. పరలోకానికి వెళ్ళడమే మన టార్గెట్.
మన సంఘము ఎత్తబడే గుంపులో చేర్చబడాలని దివారాత్రులు దేవుని దగ్గర పోరాడుతున్నాను. మీ మనస్సులు ఎలా పోరాటంతో ఉన్నాయో ఆలోచన చేయండి. నీ సేవకుడు పోరాడుతున్న పోరాటం నీలో ఎంతో కొంత కలిగిందా? నీ దేహాన్ని దేవాలయంగా దేవుడు మార్చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రభు బలలో చేతులు పెడుతున్న మనము దేవుని మేఘారుడై రాబోతున్నప్పుడు ఎత్తబడతామా, ఎత్తబడమా? ఆలోచన చేయండి. ఇంకా క్లారిటీగా లోకా సువార్తికుడు రాస్తాడు చూడండి. 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. ముగించేస్తాను, సమయం అవుతుంది. చూడండి, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించింది. ఎవరికి విడుదల? పరిశుద్ధులకు విడుదల సమీపించిందంట. ధైర్యము తెచ్చుకోవాలి. నువ్వెన్ని వాక్యాలు విన్నావో, ఏది నీకు నీతిగా నడిపించిందో, ఏది యథార్థమైన త్రోవలో నడిపించిందో, ఏది దేవుని పట్ల నడిపించిందో, ఆ యథార్థతనంతటిని నువ్వేం చేయాలంటే నీవు ధైర్యము తెచ్చుకొని నీ తల ఎత్తుకునే సమయం ఎప్పుడు తెలుసా? ఆయన మేఘారుడై వచ్చినప్పుడు నీ తల పైకెత్తాలి. రొమ్ము కొట్టుకోవడం కాదు, నన్ను ఎందుకు తీసుకెళ్ళావు ప్రభు అని మాట్లాడాలి. అర్థమవుతుందా? అలాంటి ధైర్యం రావాలి. ధైర్యం వచ్చినప్పుడే మనకి దేవుడు అంటే అధికారం ఏంటో తెలుస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం? నాకు ఇది కావాలి, ఇస్తావా, ఇవ్వా అంటాం. వయసు రానప్పుడు అడుగుతాం, అడగమా? వయసు రానప్పుడు కిందటి దొల్లేసి మరీ దాన్ని సంపాదించుకుంటాం. నాకు ఇస్తావా, ఇవ్వా అని చెప్పి ఏడ్చి మరీ దాన్ని సంపాదించుకుంటాం. దేవుని దగ్గర కూడా నువ్వు తల ఎత్తుకునే రీతిగా ఉంటే, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాకపోతే దేవునిని తల ఎత్తి అడిగే రీతిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అర్థమవుతుందా? నువ్వు అలా రీతిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వేది అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేదంటే నువ్వు తల ఎత్తుకునే స్థితిలో లేవు, తల దించుకునే స్థితిలో ఉన్నావు. తల ఎత్తుకునే స్థితిలో ఉంటే దేవుడు వచ్చేటప్పుడు కూడా నువ్వు తల ఎత్తుకొని నీ ధైర్యము చెడిపోకుండా కాపాడుకోగలుగుతావు. ఈరోజు నీ ధైర్యం ఎలా ఉంది? పిరికితనపు ఆలోచనలు వద్దు మనకి. మీలో జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అని చెప్పాడు దేవుడు. ఏ విషయంలో జ్ఞానం తక్కువగా ఉంది అడుగు. ధైర్యం కోల్పోతున్న విషయంలో జ్ఞానం తక్కువగా ఉంటే ధైర్యం ఎలా సంపాదించాలని దేవుడిని అడుగు. అడుగుడి మీకు ఇస్తానన్నాడు కానీ ఇవ్వనని చెప్పలా. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు నేర్చుకుంటున్న విధానంలో ఇక్కడ కొంచెం పైకెళ్ళి చదివితే 22వ అధ్యాయం నేను చదివి ముగించేస్తాను. 21, 22 చదువుతున్నాను చూడండి. లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలను కొని పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారి కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్త అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములు చూచిన భూమి తరంగములు ఘోషణ వలన కలవరపడి జనములకు శ్రమ కలుగును. సముద్రములో అలజడులు వస్తున్నాయా, రావట్లేదు? ఈరోజు వస్తున్నాయి, రావట్లేదా? అక్కడ ఏం చెప్పాడు? సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఈరోజు జపాన్ని చూస్తే సముద్రం వలన భయం పుడుతుంది వాళ్ళకి. సముద్రం వలన ఏమొస్తుందో అలజడి కలుగుతుంది. అంటే మనం ఆలోచన చేయాలి, దేవుడు చెప్పిన ప్రవచనం కూడా మనకి నెరవేరుతున్న కాలం కనబడుతుంది. అంతర్వేదిలో చూస్తే ఏదో విషపురుగులు వచ్చినాయని మాట్లాడుతున్నారు, పిల్లలకి ఏదో దద్దుర్ల కింద వచ్చేసి అని మాట్లాడుతున్నారు. అంటే సముద్రముల ఘోష మనకి తెలియపరచబడుతుంది. గత కొంతకాలం చూస్తే లెవియతాను గురించి కొన్ని మాటలు మనం విన్నాం. సముద్రంలో భయంకరమైన ఏమొచ్చింది? సర్పం వచ్చింది. అది భయంకరమైనది, దేవుడు చెప్పిన మకరం అని చెప్పి కొంతకాలం కిందట మనం విన్నాం. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే సముద్రములో తరంగాలు మనకి ఘోషను వినిపిస్తున్నాయి. దేవుని రాకడకు సమీపం కనబడుతుంది. దేవుని రాకడకు ఎన్నో కార్యాలు కనబడుతున్నాయి. ఈరోజు చైనాను చూస్తే భయంకరమైన మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది? దేవుడు చెప్పిన కాలాలు సంపూర్ణమవుతున్నాయి. ఇప్పుడు ఆయన మేఘారుడు వస్తే నువ్వు నేను ఎత్తబడతామా? ప్రభు బలలో చేతులు పెడుతున్నాం. ఏ రకంగా చేతులు పెడుతున్నాం? ఎత్తబడే గుంపులో ఉండి చేతులు పెడుతున్నామా, పాప లోకములో ఉండి చేతులు పెడుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అర్థమవుతుందా? సముద్ర తరంగాలు ఘోష వినబడుతుంది. అప్పుడు శ్రమలు ఏమవుతాయంట? జనులకు శ్రమలు కలుగుతాయంట. కాబట్టి ధనవంతుడు లేడు, దరిద్రుడు లేడు. సునామీ వస్తే ఎవ్వడికి తేడా ఉండదు.
మొత్తం అంతా తీసుకువెళ్ళిపోద్ది. కాబట్టి ఈరోజు మనకి దేవుడు చెప్తున్న మాట, సముద్ర తరంగాల ఘోష కూడా మనకు వినబడుతుంది. ఎలా వినబడుతుంది? సముద్రంలో ఏదో జరగబోతుంది. అట్లాంటిక్ సముద్రంలో మనుషులు కదిలిపోతున్నాయి. ఏం జరుగుతుంది? రాకడకు దగ్గర తీసుకువెళ్తుంది. దేవుడు మేఘారుడై వచ్చే దినాల్లోనికి తీసుకువెళ్తుంది. ఆకాశంలో శక్తులు కదిలించబడుతున్నాయి. జ్యోతులు ఊగబోయే రోజులు రాబోతున్నాయి. ఎక్కడ రాలతాయో తెలియదు. రాలిన చోట 3వ భాగం ఏమైపోద్దంట? కాలిపోతుంది, చేదుగా మారిపోతుందంట. అది సముద్రంలో పడితే సముద్ర తరంగాలన్నీ చేదులుగా మారిపోతాయి, అందులో ఉన్న చేపలు చచ్చిపోతాయి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రాకడ సూచనలు అన్నీ దేనికంటే దేవుడు మనల్ని సిద్ధపాటు చేయడానికే. మన కోసం ఆలస్యం చేస్తున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికే, పవిత్రమైన హృదయాన్ని ధరించుకోవడానికే. ఈరోజు నీలో కోపం ఉండి తగ్గించేసుకో. ఈరోజు నీ నోటంట శాపం వస్తే తగ్గించేసుకో. ఈరోజు నీలో కనికరం లేకపోతే కనికరం పొందుకో. ఈరోజు నీలో సాత్వికం లేకపోతే సాత్వికాన్ని తెచ్చుకో. ఈరోజు నీలో హృదయంలో ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తొలగించేసుకో. ఎందుకని? ఈ రోజు నుంచి కష్టపడితే కానీ ఆ రోజు ఎత్తబడే గుంపులో ఉండలే. పరిశుద్ధుడిగా నిలబడడం అంటే, ప్రవర్తన సరిచూసుకొని నిలబడడం అంటే చాలా కష్టం. ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఏ చిటికెడి పాపమైన పాపమే, ఏ పిన్నీసు దొంగతనమైన దొంగతనమే, ఏ కనికి దొంగతనమైన దొంగతనమే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతి దాని విషయంలో ఆయన సింహాసనము చుట్టూ ఉన్న నీతి న్యాయముల చుట్టూ మనము తిరగాలి. ఎప్పుడైతే తిరుగుతామో ఆ నీతి న్యాయములను బట్టి మన జీవితాలు కట్టబడతాయి. మన రోజులు దేవుని రాకడ కొరకు ఎదురు చూసేలా చేస్తాయి. ఆకాశపు శక్తులు కాదు కదా, ఈ భూమి ఇలా తిరగబడిపోయినా మనకి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమవుతుందా? ఈ భూమి తలకిందులుగా బద్దలైపోయినా మనకి ఏమీ కాదు. ఎందుకని? ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ సమస్యలన్నీ తీరబోయే రోజు వచ్చేసింది. కాబట్టి దేవుని రాకడలో ఎత్తబడాలంటే ప్రభు బల్లని స్వీకరిస్తున్న మనము, ఆయన ఎలా బ్రతికాడో అలాగే మనం బ్రతకాలి. ఆయన ఎలా జీవించాడో అలాగే మనం జీవించాలి. ఆయన త్రోవలో మన జీవితాలను కట్టుకొని నడవాలి. అలాంటి కృప మనకు కావాలంటే దేవుని పోలి నడిస్తేనే మనకి దొరుకుతుంది. ఆయన మేఘారుడై పరిశుద్ధాత్మశక్తితో ఎలా అయితే కొనుక్కోవడానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు, మనము కూడా ఆ గుంపులో చేర్చబడేవారిగా ఉందుముగాక. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించునుగాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు బల్లలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన ఎవరికి వారే. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, లేకపోతే విడవబడే గుంపులో ఉన్నావా? ఒక చిన్న ప్రార్థన. నీ జీవితంలో వెలుగు కావాలంటే నీ హృదయంలో చీకటిని దూరపరుచుకోవాలి. కాబట్టి ఒక చిన్న ప్రార్థన నీ జీవితంలో వెలుగునివ్వడానికి, నీ కుటుంబంలో వెలుగునివ్వడానికి, నీవు కావలసిన సాత్వికము, నీకు కావలసిన కనికరము, నీకు కావలసిన హృదయ శుద్ధి, నీకు కావలసిన దేవుని కార్యాలు చూడాలనుకుంటే ఆయన చెప్పిన కార్యాలన్నీ నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు దుఃఖపడుతున్నావంటే వాదార్చబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నీవు ధన్యుడు అవుతావు. ఇతరుల పట్ల కనికరము చూపించగలిగితే నీవు కనికరం పొందినవాడు అవుతావు. సమాధానముగా ప్రతి ఒక్కరితో ఉంటే నీవు దేవుని కుమారుడు అని పిలువబడతావు. నీతి నిమిత్తం హింసించబడితే పరలోక రాజ్యం నీ కొరకు ఏర్పాటైపోయింది. నీ వెళ్ళిపోవడమే, ఇంకా ఇబ్బంది లేదు. దేవుడు ఇవన్నీ నీకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే నువ్వు విడవబడకూడదు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ జీవితం కట్టబడాలి. నీ జీవితం కట్టబడితే దేవుని చిత్తంలో ఆ ర్యాప్చర్ జరిగినప్పుడు ఆయనతో పాటు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. శ్రమకాలంలో విడువబడకుండా నీవు కాపాడుకో. ఘోరాతి ఘోరమైన పరిస్థితి నీ జీవితంలో కలగబోతుంది. నువ్వు రొమ్ము కొట్టుకో స్థితికి వెళ్ళొద్దు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూడబోతుంది. పరిశుద్ధులు చూడబోతున్నారు, పాపులు చూడబోతున్నారు. అందులో పరిశుద్ధుడిగా నీవు లేకపోతే రొమ్ము కొట్టుకొని ఫలితం లేదు. రొమ్ము కొట్టుకొని ఫలితం లేదు. నీ జీవితంలో ఇప్పుడు ఫలితం ఉంది. నువ్వు నీతిగా జీవించవచ్చు. ఇప్పుడు నువ్వు యథార్థముగా జీవించవచ్చు. ఆయన చుట్టూ ఉన్న పరిశుద్ధులు ఎలా అయితే పరిశుద్ధుడని పొగుడుతూ నీతి స్తుతులు చేయొచ్చు, ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు నువ్వు అది చేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు.
అది చేసే బలము నీకు ఇచ్చాడు, అది చేయగలిగే సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఎవరిని దూషిస్తున్నావో ఆ విషయంలో నీ మాటను కట్టుకో, ఎవరిని బాధ పెట్టుతున్నావో ఆ విషయంలో నీ జీవితాన్ని కట్టుకో. ఇదిగో ఆయన మేఘారుడై రాబోతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. ఈ లోక భోగాలను మనం అనుభవించే వారం కాదు, పరలోక రాజ్యము కొరకు మన జీవితాలను కట్టుకునేవారం, పరిశుద్ధ పట్టణము కొరకు మన జీవితాలను కట్టుకునేవారం, పరిశుద్ధమైన దీవెనల కొరకు మనం మన జీవితాలను కట్టుకునేవారం. నువ్వేది చేయబోతున్నావో అది దేవునికి అప్పగించు, దేవుని కొరకు ఎలా జీవించబోతున్నావో దేవునికి అప్పగించు. చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రభు వాళ్ళలోనికి వెళ్ళిపోదాం. నువ్వు ఉండాలనుకున్న తీరుని దేవుని దగ్గర పెడితే దేవుడి నీ ప్రార్థనకు జవాబులిస్తాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడు తండ్రి. ఎత్తబడడం అంటే చాలా ఈజీ అని ప్రజలు అనుకుంటున్నారు ప్రభువా. పరలోకం చేరిపోవడం అంటే చాలా సులువని అనుకుంటున్నారు ప్రభువా. మనసులో అనుకున్నంత ఈజీ కాదని ప్రభువా నీ బిడ్డలకు తెలియచేయండి అయ్యా. వారి ఆలోచనలన్నీ నేను చక్కగా నడుస్తున్నాననే భ్రమలో ఉండొచ్చు ప్రభువా. వారి తలంపులన్నీ నాకు నోటంటే ఏమీ రావట్లేదు, నాలో ద్వేషం లేదని వాళ్ళుగా ఏదో ఒక రీతిగా తండ్రి బలహీనులు అవుతూ గొప్పవారిని అనుకుంటున్నారేమో తండ్రి. అయ్యా, నీతిగా జీవించడం అంటే చాలా కష్టము, యథార్థముగా ప్రవర్తించడం అంటే చాలా కష్టము, ఒకరిని ప్రేమించి బ్రతకడం అంటే చాలా కష్టము ప్రభువా. ఇదిగో తండ్రి, వారిగా ఏదో గొప్పదని వారిగా అనుకుంటున్నారేమో తండ్రి. వారిగా తెలుసుకోవలసినది చాలా ఉన్నది ప్రభువా. పరిశుద్ధులుగా ఉండడం అంటే చాలా హింసలు పడాలి, చాలా భారము భరించాలి, చాలా కష్టాలు భరించాలి ప్రభువా. సంఘాన్ని ఎత్తబడే గుంపులో చేర్చడానికి అమూల్యమైన వాక్యాలను ఇస్తున్నావు. ఇదిగో నీ బిడ్డలు నువ్వు మేఘారుడే వచ్చినప్పుడు తండ్రి సార్వత్రిక సంఘముగా తీర్చబడులాగను మేలు చేయండి ప్రభా. నీ బిడ్డలు ఎత్తబడే గుంపులో ఉండే రీతిగా మార్చండి. ఇదిగో అడుగుపెట్టు నీ బిడ్డలందరినీ దైవికమైన మర్మములతో మాట్లాడి వారి హృదయాలను శుద్ధీకరించండి. మనుషుల మీద స్వార్థము చూపిస్తే ఏమీ రాదు ప్రభువా. మనుషుల మీద కీడు కల్పిస్తే ఏది రాదు ప్రభువా. ఏది తలపెడతామో అదే తిరిగి వస్తుంది. మేలు కోరితే మేలు తిరిగి వస్తుంది ప్రభువా, కీడు కోరితే కీడు తిరిగి వస్తుంది ప్రభువా. నీ బిడ్డలైన వారిని కాపాడి రక్షించి బలపరచి పరిశుద్ధుల గుంపులో ఉండాలి కానీ రొమ్ము కొట్టుకునే వారి గుంపులో ఉండకూడదు ప్రభువా. నీవే కృపతో దీవించి బలపరిచి మేలు చేసి నువ్వు మేఘారుడివై త్వరలో రాబోతున్నావు గనక, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మధ్యన కార్యములు చేయబోతున్నావు గనక, దిగో సముద్రములు మా ఘోషమును వాటి ఘోషను వినిపింప చేస్తున్నాయి. వాటి భయంకరమైన విపత్తులను బయటకు తీసుకువస్తున్నాయి తండ్రి. సముద్రములు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో కనబడుతున్నాయి ప్రభా. భూమి కూడా తండ్రి భూకంపాలతో నిండిపోయింది. ఇదిగో భూమి చీల్చబడుతుందని లోకాసు వార్తికుడు రాస్తున్నాడు తండ్రి. అనేకమైన మర్మాలు ఇంకా దాగి ఉన్నాయి తండ్రి. ప్రభా, సమయం ఉంటేనే బిడ్డలకు వివరించి కృపను విడుదల చేయండి. వారికి జ్ఞానాన్ని కలుగ చేయండి, జ్ఞాన అభివృద్ధిని దయచేయండి. సంపూర్ణమైన నిజరీక్షణ, సంపూర్ణమైన రక్షణ బిడ్డలకు దయచేయండి. ఇదిగో ప్రభు బలలో చేతులు పెడుతున్న ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి, వారి హృదయాలను పవిత్రపరచండి, వారి తలంపులను నీ స్వాధీనంలోనికి తీసుకోండి. బిడ్డల మీదకి నీ వెలుగు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల మీదకి చీకటి తొలగిపోనుగాకని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగైన కార్యములు బిడ్డల జీవితాల్లో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ నెలలో బిడ్డలు చూచగా కార్యాలు అద్భుతముగా చూచుదురుగాకని ప్రార్థిస్తున్నాను. వీరి జీవితాల్లో క్రొత్త మలుపు యేసు నామములో చూచుదురుగాకని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చేయించిన ప్రతి పనిలో తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం.